వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మరోసారి అతలాకుతలమైన హైదరాబాద్. ఏకదాటిగా కురిసిన కుండపోత వాన వల్ల బెంబేలెత్తిన నగర వాసులు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో దేవి శరన్నవరాత్రులు. భక్తులు మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని పాలక మండలి విజ్ఞప్తి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజలు కలకలం. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చేయడంపై భయాందోళనకు గురవుతున్న స్థానికులు. గుంటూరు, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్లలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పర్యటన. రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశం. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియా సమావేశం. గతంలో నిర్మించిన టిట్కో ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్ పల్లెచెరువు ముంపు ప్రాంతాలను సైబరాబాద్ సిపి సజ్జనార్, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో కలిసి సందర్శించారు. పల్లెచెరువు వద్ద ఏర్పాటు చేసిన కరకట్టలను, అలీనగర్ ముంపు ప్రాంతాన్ని భారీ వర్షం కారణంగా ముసుకుపోయిన చంద్రాయనగుట్ట, కాటదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్ ఆయన దగ్గరుండి పరిశీలించారు. కొందరు ప్రజలు పోలీసులు ఎంత చెబుతున్నా వినకుండా నీటిలో నడుచుకుంటూ పోవడంతో వారి వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని, 2-3 రోజులు భారీ వర్షాలు ఉండే సూచన కారణంగా ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. భారీ వర్షానికి రాత్రి మనము కర్నూలు బెంగళూరు హైవే మనము ఒక సైడ్ క్లోజ్ చేయడం జరిగింది ప్రికాషనరీ మెజర్గా. అదేవిధంగా మనము ఈ పల్లె చెరువు, అప్పు చెరువు కూడా ఇక్కడ ఉన్న చంద్రాయనగుట్ట రోడ్ కూడా నేను ఈరోజు సందర్శించాను. ఇంకా చాలా వాటర్ రోడ్ పైన ఉంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎవరు కూడా రిస్క్ తీసుకుని దాటడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. మీ అజాగ్రత్త వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వాటర్ ఉంది, ఇంకా చాలా వాటర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే 2-3 డేస్ రెయిన్ అవకాశం ఉంది, ఫోర్కాస్ట్ ఉంది. ఎవరు కూడా ప్రజలు ఎమర్జెన్సీ తప్ప బయట రావద్దని చెప్పి కోరుతున్నాను. మీరు లోతట్టు ప్రాంతంలో ఉంటే మీరు జిహెచ్ఎంసీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్కి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. లేదంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ అందుబాటు కోసము పోలీసు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటారు. మీకు ఏమాదిరి అవసరమైతే మా డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక నిన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ మరోమారు అతలాకుతలమైంది. మధ్యాహ్నం వరకు ఎండ కాయడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలను సాయంత్రం అయ్యేసరికి వరుణుడు భయపెట్టాడు. వాతావరణం ఉన్నట్టుండి మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఏకదాటిగా కురిసిన కుండపోత వాన వల్ల నగర వాసులు మళ్లీ భయపడ్డారు. వరద నీటితో పలు కాలనీలు, బస్తీలు నిండిపోయాయి. రోడ్లన్నీ జలమలమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మెహదీపట్నం, అత్తాపూర్, ఆరంగర్ చౌరస్తా, చంద్రాయనగుట్ట ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి నడుములోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బండ్లగూడలో వర్షం మొదలైన 3 గంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఘటకేసర్లో అత్యధికంగా 18.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేట యశోద ఆసుపత్రి సమీపంలో ఒకరు, అరుంధతి నగర్లో మరొకరు విద్యుత్ఘాతంతో మృతి చెందగా, బాటసింగారం, మజిద్పుర మధ్యనున్న వాగు పొంగిపొరడంతో 2 వ్యక్తులు కారులో కొట్టుకుపోయారు. హిమాయత్ సాగర్ గేటు తెరవడంతో మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గడిచిన రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో గల పలు ఇండ్లు, బస్తీలు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది. పాత బస్తీ, ఆల్ జుబేర్ కాలనీ మళ్లీ జల దిగ్బంధంకు వెళ్లింది. సికింద్రాబాద్, రామ్ గోపాల్పేట చుట్టుపక్కల బస్తీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. నాచారం, అంబేద్కర్ నగర్, బన్సిలాల్పేట్, సిసి నగర్, తార్నాక డివిజన్, లాల్పేట, చంద్రబాబు నగర్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు భారీగా చేరి నిలిచిపోయింది. సరూర్ నగర్, మెన్ని ట్యాంక్ బండ్ వద్ద, కోదండరాం, కమలానగర్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీలోని పలు అపార్ట్మెంట్లలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మల్లాపూర్, బ్రాహ్మపురి కాలనీ, పెద్దమర్పేట్, పురపాలిక, హనుమాన్ నగర్, భవానీనగర్ కాలనీ, వనస్థలిపురం, హరిహరాపురం కాలనీ వరద ముంపుకు గురయ్యాయి. కాస్తా చెరువు దిగువన ఉన్న 14 కాలనీల వరద ప్రభావానికి గురయ్యాయి. ఉప్పల్ నల్ల చెరువు వద్ద ఓ డీసీఎం వ్యాను గుంతలో ఇరుక్కుపోయింది. ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. పాత బస్తీ, తానాజీనగర్, శివాజీనగర్ ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది.
నాగోల్ డివిజన్ అయ్యప్ప కాలనీలో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బోటులో తిరుగుతూ ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. ఇది పట్టుకోరా సార్ అన్న పట్టుకోరు అది పట్టుకో ఏంటిది ఇక్కడ వ్యాన్ ఉందా కారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం గుడిలోకి వచ్చే భక్తులకు మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని ఆలయ అధ్యక్షులు సుంకు జనార్దన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి అనిల్ తుంగభద్ర పుష్కరాల పనులను సమీక్షించడానికి కర్నూలుకు వచ్చారా లేక చంద్రబాబు నాయుడు తిట్టడానికి అని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్ ప్రశ్నించారు. చంద్రబాబును తిట్టడం మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మరి తుంగభద్ర పుష్కరాలు వస్తున్నాయి.
తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలకు 2,000 కోట్ల ఖర్చు పెట్టాడు. కృష్ణా పుష్కరాలకు 1,500 కోట్లు 1,600 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎందుకు పెట్టారంటే ప్రజలకు సౌకర్యం బాగుండాలా. వేల నుంచి లక్షల్లో వస్తారు యాత్రికులు. ఆ పుణ్యదినాలలో నవరాత్రులలో ఆ యొక్క టైంలో పుష్కర స్నానం చేస్తే భగవంతుడు తప్పక మేలు జరుగుతుంది, మా కుటుంబాలు బాగుంటే మా పిల్లలు బాగుంటారనే నమ్మకంతో ఆ రోజు పుష్కరాలకు రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తుంగభద్ర పుష్కరాలు వచ్చాయి. మరి ఒక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఎందుకు అంత లైట్గా తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు అర్థం కావడం లేదు. కర్నూలు జిల్లా అంటే ఒక చిన్న చూపా మీకు? కర్నూలు జిల్లా అంటే ఇష్టం లేదా? ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలను మొత్తం స్వీప్ చేసి అందరినీ గెలిపించారే ఇక్కడ ప్రజలు. మరి ప్రజలకు ఇచ్చే మర్యాద ఇదేనా? మీరు ప్రజలంతా బాధపడుతున్నారు, పొరపాటు చేసి తప్పు చేసి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిపించి మా చెంపలు మేమే కొట్టుకునే పరిస్థితి కానొస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు. మంచి శుభదినాలు తుంగభద్ర పుష్కరాలు వచ్చే టైంకు సరైన టైంలో ప్రారంభించకుండా ఇంత ఆలస్యంగా మంత్రి మరి ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న రావడం జరిగింది. పోయాడు, 2, 3 ఘాట్లు చూశాడు. ఆ ఘాట్లు చూసిన తర్వాత ఇవాళ ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎన్ని ఘాట్లు రిపేర్ చేయాలి, ఎన్ని ఘాట్లు పూర్తిగా సక్సెస్ చేయాలా, నీటి వసతి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగకుండా అందరినీ మరి సాటిస్ఫై చేయాలా, అందరూ సంతోషపడాలా, ఆయురోగ్యతతో ఉండాలా, ఎక్కడ కూడా నీళ్లు గలీజ్ అనేది ఉండకూడదు. అందుకనే మేము ఏమని చెప్తున్నామంటే అధికారులకు ఆదేశించాలా మీరు వెంటనే. ఇలా 22 కోట్ల రూపాయల ఘాట్లకు మిగతా డబ్బులు ఒక 100-120 కోట్లు రోడ్లకు అని చెప్తున్నారు. ఎక్కడ రోడ్డు ప్రారంభిస్తున్నారు, ఎప్పుడు టెండర్లు పిలుస్తున్నారు, ఇమ్మీడియట్గా కావాలా, టక కావాల పని. ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ కావాలి. ఇప్పటికే ఆలస్యం, ఇంకా నెల ఉంది పుష్కరాలు టైము. చంద్రబాబు ఉన్నప్పుడు 3 నెలల నుంచే ప్లాన్తో ముందు చూపు చర్యలతో ఆయన పని ప్రారంభించి పూర్తి సక్సెస్ చేశాడు. ఇవాళ ఇక్కడ వచ్చేసరికి అసలు ఏదో ఒక న్యాయం కవర్ చేయాలా, ఏదో జరగాలా, ఏదో చేయాలా అనే భావనతో రావడం తప్ప మీటింగులు పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి తుంగభద్ర పుష్కరాల మీద రివ్యూ ఆఫీసర్లందరినీ పిలిపించి తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీదనే ఇలా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కర్నూలు రావడం జరిగింది. అయితే దాని మీద ఫోకస్ చేసి చెప్పకుండా చంద్రబాబు నన్ను తిట్టు తిరుగుతున్నాడు. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయడు, చంద్రబాబు అక్కడ నీళ్ళు వస్తూ ఉంటే మునిగిపోతాయి నోటీస్ ఇచ్చాము, నోటీస్ తీసుకోడు, ఆ రాష్ట్రం ఇసిపెట్టి పక్క రాష్ట్రంలో ఉన్నాడు. ఇవన్నీ అవసరమా మీకు? పక్క రాష్ట్రంలో ఉన్నాడంటే అది తెలుగు రాష్ట్రమే. నిన్న మొన్న చీలిపోయింది, అది మన సోదరులే, అంత మన తెలుగోళ్లే. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పుట్టపర్తి సమీపంలోని రెడ్డిగుంట చెరువు ప్రధాన రహదారి వద్ద రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. పూజలో తమలపాకులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు ఉంచి పూజలు చేశారు. వ్యక్తులను హతమార్చడానికి ఇటువంటి ప్రయోగాలు క్షుద్ర పూజలు నిర్వహిస్తారేమోనన్న అనుమానంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత నవీన యుగంలో కూడా దుర్మార్గులు మూఢనమ్మకాలతో మనుషులను మోసం చేయడమే కాకుండా క్షుద్ర పూజలు నిర్వహించడం ఏంటని అంటున్నారు. ఇటువంటి క్షుద్ర పూజలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చేయడంపై అటుగా వెళ్లే రైతులు, స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి క్షుద్ర పూజలు పుట్టపర్తి ప్రాంతంలో జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. మనుషుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ క్షుద్ర పూజలు అంటే జన సంచారాలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో క్షుద్ర పూజలు ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా జరిగిపోతున్నాయి. ఈ విషయం మీద పోలీసులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని
చెప్తున్నాను. అంటే క్షుద్ర పూజలు అంటే మానవతా విలువలు మంట కలిసిపోయి ఇప్పుడు కూడా మూఢ విశ్వాసాల్లో నేటి దేశ చరిత్రలో ఎంతో సైన్స్ అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి దేశంలో కూడా అదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మికంగా పేరు పొందినటువంటి ఈ పుట్టపర్తిలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటే ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. పోలీసులు కూడా దీనిపైన చూస్తూ చర్యలు తీసుకొని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు రావాలంటే ఈ 4 కూడలిలో జనాలు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో చూస్తున్నాం రోజు సోషల్ మీడియాలో. అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయని. కానీ ఈ క్షుద్ర పూజలు చేయడం వల్ల మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ నేటి యొక్క భారతదేశంలో ఇలాంటి యొక్క ఆలోచన దృక్పథంతో మనుషులు ప్రవర్తిస్తున్నారని. గుంటూరు, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, కాలువ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల దృష్ట్యా శానిటైజేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అడిపోతున్నాయండి, అడిపోవడం ఏంటి, అడిపోవడం ఏంటి, ఇది అడిపోవడం తప్పు కదా. అడిపోవడం ఏంటి, ఇటు పోవాలా, ఇది పడుకుంటాను అని ఇటు రావాలి. కానీ ఇది అడిపోవడం ఏంటి, కుక్కలు పెట్టి బారుకి మనకి అక్కడ నుంచి సోనాస్ ఫస్ట్ టైం సార్. ఎక్కడ నుంచి మన కాలువ లేదు, బారుకి లేదు. ఓకేనా? ఇది వచ్చేసి రైల్వే వాళ్ళు ఉండదు. కచ్చకాలం కొట్టించారు, రైల్వే వాళ్ళు పెట్టండి. అది మీరు కచ్చకాలం తీసేయండి, బండి పెట్టి కచ్చకాలం బారు తీసేయండి. అవి బతికించండి. అవి చాడుతారు ఏకల్లో రక్కు అచ్చకారులు అచ్చకారులు నేను చూస్తాను. ఈ ప్లాన్ చేస్తాను, ఏం చేయాలి చూద్దాం. కాలం కాలం పెద్ద ఇక గుంటూరు సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, ఈ నెల 20వ తేదీన లబ్ధిదారులతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేస్తామని, దసరా పండుగ అనంతరం ఒకరోజు తేదీ నిర్ణయించుకొని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో ఇళ్లను ఆక్రమించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో, గ్రామాల్లో ఇస్తామన్న ఇళ్ల స్థలాలను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేకరించిన 43,000 ఎకరాల ఇళ్ల స్థలాల్లో కేవలం 4,000 ఎకరాలు మాత్రమే కోర్టులో ఉన్న దీని సాకుతో మిగతా 39,000 ఎకరాలను పంపిణీ చేసేందుకు గాను ఎటువంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి సాంబారావు, కాబోతు ఈశ్వరరావు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో టిడ్కో ఇళ్లని వేలాది మంది ప్రజలకి ఆయా పట్టణాల్లో నిర్మించి సుమారు 85-90% పని కూడా పూర్తి చేసి లబ్ధిదారుల వద్ద నుంచి 25,000 నుంచి సుమారు 1,00,000 వరకు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో వసూలు చేసి ప్రభుత్వం మారంగానే ఆ టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆపేసి, వాళ్ళ బిల్లులను కూడా ఆపేసి, ఆశగా ఎదురు చూస్తున్నటువంటి టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఆశల పైన నీళ్లు చల్లడం అనేది ఈ ప్రభుత్వం చేయడం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నటువంటి టిడ్కో లబ్ధిదారులు నిరాశ నిస్పృహలకి లోనై ఎప్పుడు ఇస్తారో అర్థం కాక తాము కట్టిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోయి తీవ్రమైనటువంటి మానసిక వేదనతోటి ఆ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఉండటం అనేది స్పష్టంగా కనపడతా ఉన్నప్పటికీ, పదే పదే చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి చెవిటి వారి ముందు శంఖం వదిలినట్టు, దున్నపోతు మీద వాన కురిసినట్టుంది తప్ప మరొక రకంగా లేకపోవటం కనపడుతూ ఉంది. అందువల్లనే సిపిఐ ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ సమీకరించి తక్షణమే టిట్కో ఇళ్లను లబ్ధిదారులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతోటి స్థానిక తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వం కట్టింది కాబట్టి మేము ఇవ్వకూడదంటే ప్రభుత్వం ఏదైనా ప్రజల డబ్బే అని తెలియజేస్తా ఉన్నాం. 20వ తేదీ ధర్నా తర్వాత ఈ ప్రభుత్వం వైపు నుంచి కనుక స్పందన రాకపోతే దసరా తర్వాత ఒకరోజు నిర్ణయించుకుని ఎవరెవరి పేర్లతోనైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళని సంబంధిత లబ్ధిదారులతో ఆక్రమించి ఆ లబ్ధిదారులకి ఆ టిట్కో గుంటూరు జిల్లా వేమూరు తెనాలి నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాలను హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ రంగనాథరాజు, ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, రైతు నాగిరెడ్డి, కలెక్టర్ శ్యాముల్ ఆనంద్, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బొమ్మవాణిపాలెం, చెలుమూరు, కొల్లిమర్ల, ఈపూరు, కొల్లూరు, వెలటూరు గ్రామాల్లోని ముప్పు ప్రాంతాలను హోంమంత్రి పరిశీలించారు. వరదల వలన పసుపు కంద, అరటి పంటల నందంపై నష్టంపై రైతులు హోంమంత్రి వివరించారు. మన దగ్గర ఉందనుకోండి రమ్మన్నా కానీ ఎక్కడే కదా మరి 46 భద్రాచలం ఉంది కదా అది కూడా అవసరం ఇది అవసరం కాకుండా సార్ బ్లడ్ తర్వాత చాలా పంపు కట్టే సెలవులు కొంచెం మందులు రాగండి అందరికీ తిరిగిపోవడం బాగా కావట్లేదు కదా సంగారెడ్డి జిల్లా జాలసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందంగా అలంకరించారు. ఉత్సవాలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. అమ్మవారిని రోజుకో రకంగా అలంకారం చేసి పూజ నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి పూజలు మొక్కులు చెల్లించుకోవాల్సి ఉందని కోరారు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కనకదుర్గాదేవి అమ్మవారికి స్వర్ణ కవచాలకృత దుర్గాదేవి ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం, అలంకరణ, బాలభోగ నివేదన, మంగళహారతి, మంత్రపుష్పము, అర్చనలతో పాటు శ్రీ విఘ్నేశ్వరుని పూజ, క్షేత్ర పూజ, స్వస్తి పుణ్యహవచనము, కుంకుమార్చన, కలశ స్థాపన ఇతర సేవలు నిర్వహించారు.
శ్రీమాత్రే నమః. భద్రాచల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వేచేసున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 17-10-2020 నుండి 25-10-2020 సంవత్సరం ఆదివారం విజయదశమి వరకు జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి అమ్మవారికి అభిషేకం, అనంతరం అమ్మవారి కుంకుమార్చన, అనంతరం అమ్మవారికి పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క దేవస్థానం ముందు ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకారంతో కనపడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు అమ్మవారికి కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, అలాగా ఈరోజు రామాలయ ఈవో గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ యొక్క అమ్మవారి ఆలయం ముందు ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి భక్తులు కూడా దేవాలయానికి వచ్చి ప్రతి భక్తులు కూడా మాస్క్ ధరించి సమదూరం పాటించి శానిటైజర్ చేసుకుని అమ్మవారిని స్వామివారిని ధరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా భక్తులు తమ గోత్రనామాలు నమోదు చేయించుకుని లోపలే అమ్మవారికి వారి గోత్రనామాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. భక్తులు దర్శనం మాత్రం జరుగుతూ ఉంటుంది. అలాగే 10 రోజుల కుంకుమార్చన నేర్చుకునేవారు 1,116 రూపాయలు కట్టాలి. అలాగే ఒక్కొక్కరు ప్రత్యేకించి అమ్మవారికి అలంకారం నేర్చుకునే దాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళు 3,116 రూపాయలు కట్టి దేవస్థానంలో రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. జయ దుర్గాభవాని. ఇక కరోనా కష్టకాలంలో రోడ్డున పడ్డ ప్రైవేటు అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా భైంసపట్న ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవనం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు అధ్యాపకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ గోడును పట్టించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రుణాలిచ్చి వేడుకోవాలని కోరుతున్నారు. కాలంలో జీవిస్తున్నటువంటి ప్రైవేట్ అధ్యాపకులు జీతాలు వెంటనే టీచర్స్ కూడా శాలరీ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అడ్వకేట్లకి గత 2 నెలల నుంచి శాలరీలు ఇచ్చిందో ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళకి జీవనాధారం పైన చాలా మంది కూడా కూలీలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఈరోజు హోటల్లో సర్వర్గా ఈరోజు రోడ్డు మీద చెప్పులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది సార్. ఎందరో మందికి విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే విద్యార్థి ఆత్మహత్యలు ఉన్నాయో, అదేవిధంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయో, ప్రైవేట్ అధ్యాపకుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది సార్. ఇప్పటికైనా భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బైన్షా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో గత 7 నెలలుగా ఎటువంటి జీతాలు లేకుండా ఈరోజు కష్టకాలంలో జీవిస్తున్నటువంటి అధ్యాపకులను ఆదుకోవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అదేవిధంగా వినతి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 7 నెలల నుంచి అధ్యాపకులు తీవ్రంగా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేయడానికి కూడా వెనుకబడమని, అదేవిధంగా మినిస్టర్ కార్యాలయాలు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చాలా మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఎగ్జిగ్రేషియా ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఈ బైన్సా నగరంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అనేది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఈ
ప్రభుత్వం గురించి కానీ ప్రభుత్వ విధానాల గురించి కానీ భారత యొక్క గత చరిత్ర కానీ ఇవన్నీ కూడా ఒక గురు ద్వారానే సాధ్యం. ఒక గురువే పిల్లలకు చెప్పడం వల్ల పిల్లలు భారతదేశ ఔన్నత్యాన్ని తెలంగాణ యొక్క చరిత్ర అన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు. అలాంటి గురువే లేనప్పుడు చూడండి ఈ తొందరలోనే ఈ 2-3 సంవత్సరాల్లోనే మంచి ప్రైవేట్ టీచర్స్ ఎవరెవరు కూడా టీచింగ్ ఫీల్డ్లోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ను ఒక ఆదర్శంగా తీసుకోవడం లేదు. గురువుగా రావడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. రీజన్ ఇవే. ఈ కరోనా మహమ్మారి వల్ల ఈరోజు ఇంత నష్టం జరుగుతుంది. ఈ ఒకటే ఫీల్డ్ కాదు, అన్ని ఫీల్డ్లకు జరుగుతుంది. రైట్ నో. సో ఈ ఫీల్డ్ ఒకవేళ మీరు మర్చారంటే కేసీఆర్ గారు మునుముందు కేసీఆర్లో భవిత తెలంగాణ అటువంటిది ఉండదు, ఉజ్వల తెలంగాణ అటువంటిది ఉండకపోవచ్చు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఎట్లీ ఒక్కొక్క టీచర్కు ₹1,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వండి. అదేవిధంగా నా సోదరులు ప్రైవేట్ టీచర్లు చాలామంది చనిపోవడం జరిగింది, సూసైడ్ కమిటెడ్. రైట్, వాళ్ళందరికీ కూడా ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ని ఇవ్వండి అని చెప్తున్నాను సార్. ఎవరెవరికో ఇస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్, మరి ఈ విధంగా చనిపోయిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా దురదృష్టకరం ఒక టీచర్ వృత్తిలో ఉండి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి కేసీఆర్ గారు, ఇకనైనా మేల్కోండి. ప్రైవేట్ టీచర్స్ గురించి ఆలోచించండి, ఆలోచించి వాళ్ళకి. కర్నూలు జిల్లా కొడుమూరులో తాగునీటి సాధన కమిటీ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు గాను పోలీసులు ప్రయత్నం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చేంత వరకు కదలమన్న కమిటీ సభ్యులు 4 గంటల పాటు రోడ్డుపై భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో కర్నూలు బళ్ళారి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తాగునీటి సాధన కమిటీ సభ్యులకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. 4 గంటల తర్వాత స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాధితులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. మీకేదో సమస్య పరిష్కారం వస్తుందన్నారు. ఆ పరిస్థితిలోనే శాంతియుతంగా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ పరిస్థితి వస్తే కూడా 8 రోజులకు కూడా అధికారులు వచ్చి చెప్పి పోతున్నారు, వాళ్ళ దారులు పట్టుకున్నారు. అంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యం అయిపోయింది. ఇందాక ఒక మహిళ చెప్పింది, 40 సంవత్సరాల నేను ఇక్కడ పుట్టి ఇక్కడే ఉన్నాను. మీరేమో ఈ రోజు పోతారు, 4 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. లోకల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి వాళ్ళతో హామీ ఇప్పియండి సార్. డిఈ గారితో మాట్లాడివ్వండి, ఓ 10 రోజులకు లేదా ఓ నెలకు పని జరుగుతుంది అని చెప్పండి. అరెస్టు చేసి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. అక్కడి నుంచి కోడుమూరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకోసారి నీటి సమస్యల కోసం ధర్నా చేయకూడదు పేద ప్రజలు అనేది ఉద్దేశంతోనే గోర్కల్ రిజర్వాయర్ నుంచి తీసుకొస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు. ఇది ఓన్లీ మనకి 3.5 TMC. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అతలాకుతలమైన హైదరాబాద్. ఏకదాటిగా కురిసిన కుండపోత వాన వల్ల బెంబేలెత్తిన నగరవాసులు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో దేవి శరన్నవరాత్రులు. భక్తులు మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాలని పాలక మండలి విజ్ఞప్తి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చేయడంపై భయాందోళనకు గురవుతున్న స్థానికులు. గుంటూరు నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్లలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పర్యటన. రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశం. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియా సమావేశం. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.